సహోదరులు, ఆయన సాక్ష్యం చాలా గొప్పది. కొన్ని సంవత్సరాల క్రితం సింగనగర్లో మీటింగ్ పెట్టాం. క్రిస్మస్ ఆరాధన పెట్టినప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. అప్పటి వరకు ఎప్పుడు వాక్యాన్ని వినలేదు ఆయన. ఆ చివరుండి ఆయన త్రాగేసి అక్కడ ఏదో జరుగుతుందని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ రోజు దేవుడు సూటిగా తేటగా సహోదరుతో మాట్లాడారు. ఆ రోజు నుంచి తన జీవితం మారింది. ఆ రోజు నుంచి ఇంకా ఏ వ్యసనం నుంచి వెళ్ళలేదు. మందిరానికి రావడం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో ఎదిగాడు. ఎవరైనా దగ్గరికి వచ్చి, అయ్యా నా స్థితి ఇది, ఈ విధంగా నేను దేవుని స్థితిలో వాక్యాన్ని విని మారాను, బాప్తిసం ఇవ్వండి అన్నప్పుడు బాప్తిసం తీసుకోవడం జరిగింది. దేవుడు అంచెలంచెలుగానే దీవిస్తూ వచ్చారు. కానీ అప్పుల గురించి చెప్పారు ఈ రోజున. అవి కూడా దేవుడు తీర్చడం మొదలుపెట్టాడు. శ్రీను గారు, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు ఘనంగానే ఉంచుతాడు మిమ్మల్ని. అనేక మందికి ఇచ్చేటువంటి వారికైనా దేవుడు ఉంచుతాడు. ఆయన దగ్గర సుమారు 4-5 పనిచేస్తారు. 4 కుటుంబాలు ఆయన దగ్గర వారు పోషణ పొందుతున్నారు. దేవుడు వారిని ప్రత్యేకంగా దీవించి ఆశించును గాక. ఏం కోల్పోయినా మీరు దేవుని కోల్పోలేదు. ధనం కోల్పోయినా మరలా తిరిగి సమకూర్చుకుంటారు. ఆస్తిపాస్తులు కోల్పోయినా తిరిగి వచ్చేస్తాయి. కానీ యేసయ్యని మీరు కోల్పోలేదు. యేసయ్యని కలిగి ఉన్నారు. దేవుడి మీ జీవితంలో గొప్ప కార్యం జరిగింది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి అభినందనలు తెలియజేద్దాం. దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశించును గాక. వండర్ఫుల్. మేము 2020 నుంచే చర్చ్కి రావడం స్టార్ట్ అయింది. అది కూడా మా మామయ్య సాక్ష్యం మాతో మాట్లాడబట్టి మేము ఈ సంఘానికి రావడం స్టార్ట్ చేసాము. 22 మార్చ్ మా మదర్కి నీ బ్లాక్ అయింది. నీ బ్లాక్ అవ్వడం అంటే 2 జాయింట్స్ మధ్యలో నర్వ్ బ్లాక్ అయింది. ఒక 10 హాస్పిటల్స్ వరకు తిరిగినప్పుడు వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలి. అది చాలా పెథటిక్గా ఉంటుంది. దట్ వీ కాంట్ హ్యాండిల్. అది ఆ రెస్పాన్స్ని మేము రిసీవ్ చేసుకోలేకపోయాం. మేము ప్రేయర్ చేసుకుంటూ చర్చ్కి మా మదర్ అసలు కనీసం లెగ్ ఫోల్డ్ చేయడానికి కూడా వచ్చే సిచ్యువేషన్ కాదు. డైలీ యాక్టివిటీస్ కూడా చేయలేకపోతుంది ఒక మనిషి తోడుండి. అప్పుడు చర్చ్కి వచ్చి నిస్సక్కతో అక్కకి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిస్సక్క చేయించి ప్రార్థన చేశారు, మోకాల మీద చేపెట్టి. మరి జస్ట్ వితిన్ 2 డేసే మా మదర్ కంప్లీట్ రిలీఫ్ వచ్చింది. మా మదర్ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం అదంతా రెగ్యులర్గా స్టార్ట్ చేశారు. దాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు. నేను ఈ చర్చ్కి చాలా మారా జీవితమే. మధురంగా దేవుని మార్చారు. అది పాల్ అన్న వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. మరి దేవుని నామానికి వందనాలు. మా మదర్ స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మా మదర్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు. అది స్కూల్ ఆపోజిట్లో యూటర్న్ ఉంటే దాని యూటర్న్ తీసుకుంటుంటే ఆటో కంప్లీట్గా బోల్తా పడిపోయింది. మా మదర్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉన్నారు. ఆటో అంతా మా మదర్ మీద పడిపోయింది. డోర్ పైనుంచి ఓపెన్ చేసి ఫస్ట్ మా అత్తని, ఆటో డ్రైవర్ని, లాస్ట్ మా మదర్ కింద ఉండిపోయారు. ఆటో అంతా మా మదర్ మీదే ఉంది. ఆటో లిఫ్ట్ చేసి మా మదర్ని తీసి కూర్చోబెట్టినప్పుడు ఒకసారి నుంచమ్మా అంటే లోపల ఇంటర్నల్ డ్యామేజ్ ఏమైనా జరిగిందేమో చూద్దామా అన్నప్పుడు మా మదర్ జస్ట్ ఇలాగే నార్మల్గా నుంచి అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ క్రాస్ అయితే నేషనల్ హైవే 16 అక్కడ ఒకవేళ అలాగే సిచ్యువేషన్ జరుగుంటే ఇట్ వుడ్ బి అ మ్యాసివ్ డిజాస్టర్ ఫర్ మీ. ఎందుకంటే ఆ డెవస్టేషన్ నుంచి నేను ఐ కుడెంట్ ఈవెన్ ఓవర్కమ్. కానీ దేవుడు ఆయన చాలా గొప్పవాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్టం అమ్మ అని చాలామంది చెప్పారు. కానీ ఇట్ వాజ్ గాడ్స్ విల్, ఆయన హస్తం. అది దేవుని నమ్ముకున్న నాకు అది దేవుని హస్తం అనిపించింది. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు అనమాట. నేను ఇది సాక్ష్యం చెప్పుకునే రీతిగా దేవుడు నన్ను ప్లీడ్ చేసి నిలబెట్టిన విధానం బట్టి దేవునికి నామానికి వందనాలు చెల్లిస్తూ ఐ రెండర్ ఆల్ దిస్ టెస్టిమనీ టు ప్లీడ్ గాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్. వండర్ఫుల్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. సిస్టర్ రాణి తన జీవితంలో ఈ ప్రాంతంలో రక్షించబడింది. యవన కాలంలో దేవుడు తను రక్షించుకున్నారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని తన దేవుడు అనుగ్రహించి ఈ రోజున తన ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. నిన్న గడిచిన రోజున గురువారం మధ్యాహ్న కాల సమయమందున వేడి వచ్చిందండి ఒంట్లోని. అది తట్టుకోలేనంత, దాన్ని జ్వరంగా అని చెప్తే అది కామన్ థింగ్ ఏమో, కోలేనంత విపరీతంగా వచ్చిందండి. అక్కని అడిగానండి, అక్క నా కొరకు ప్రార్థించవా అని అడిగితే మోకరించుకొని జస్ట్ ఏకీభవించానండి అక్క చేస్తున్న ప్రార్థన. కొంత సమయం సరికి ఉపశమనం కలిగింది. కానీ నాకు వచ్చినటువంటి ఆ హీట్ ఎలా బయటికి వచ్చిందన్నది నాకు తర్వాత నేను రియలైజ్ అయిన విషయం అండి. నైట్ అర్ధరాత్రి కాల సమయం 2 అవుతుంది టైం. యూరిన్లోంచి బ్లడ్ వస్తుందండి.
ఎవరికి చెప్పుకోలేదు. అందరు పడుకున్నారు. అక్క యూరిన్లోంచి బ్లడ్ వస్తుంది అక్క అంటే, ఇప్పుడు ఎవరు లేరండి, రేపొద్దున ఉదయకాల సమయం 8 గంటలకు వచ్చి నేను ఈ లోపల రెడీ చేస్తాను. పెయిన్ తట్టుకోలేకపోతున్నానండి. నేనేం మెడిసిన్ తీసుకోలేదండి, జస్ట్ ఆనుకున్నాను, దేవుని మీద ఆనుకున్నాను. ఈ పరిపూర్ణంగా తగ్గితే తప్ప నేను ఈ స్టేజ్కి ఎక్కి నేను ఇలా సాక్ష్యం చెప్పుకోను. నువ్వు చెయ్యి, నేను ధైర్యంగా నిలబడి చెప్పుకుంటాను అని దేవుడికి చెప్పుకోడాడి. జస్ట్ ఇప్పుడు ఆరాధనలో పరిపూర్ణంగా పని చేసుకుంటుంటే శక్తి లేక కూర్చుంటున్నాడు కుర్చీలో. ఎవరికి తెలియదండి, ఎవరైనా అన్నయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇడేది వచ్చి పని చేయకుండా కూర్చుంటున్నాడు. ఇప్పుడే ఆరాధనలో ఏకీభవించుకొని పరిపూర్ణంగా టోటల్లీ హీల్స్ చెప్పేశారు. గాడ్ ఇస్ ద సుప్రీం హీలర్. అలాగే పరిచయం చేశాడు. వండర్ఫుల్. ఏమండి, అంత క్రిటికల్ పొజిషన్లో ఉండి కూడా ఇక్కడికి వచ్చి చైర్స్ వేయటం, పరిచయం చేశాడు తమ్ముడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. పరిచయంలో ఉన్నటువంటి శక్తి, పరిచయంలో ఉన్నటువంటి మహిమ, పరిచయంలో ఉన్నటువంటి అద్భుతాలు ఆ విధంగా ఉంటాయి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకే చెల్లుగా. ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ బై ద టెస్టిమనీస్. ఐ వాజ్ రియల్లీ ఇన్స్పైర్డ్. నేను ఎంతగానో ప్రభావితుడయ్యాను.